నమస్తే ప్రజలందరికీ తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ల విషయంలో పింఛన్దారులందరికీ కూడా ఒక శుభవార్త చెప్పినట్టుగా తెలుస్తుంది. సో చాలా మంది కూడా పింఛన్ల పెంపు కోసం వాళ్ళ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. సో పింఛన్లు పెరిగితే ఎంతో కొంత గోళీలకో ఛాయపానికో ఆ డబ్బులు ఉపయోగపడతాయి. సో ఇప్పుడు వచ్చే 2016 రూపాయలు ఏం సరిపోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ గతంలో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలి అని చెప్పేసి చాలా మంది పింఛన్దారులందరూ కూడా వృద్ధులు కానీ వికలాంగులు కానీ బీడీ కార్మికులు కానీ చేనేత కార్మికులు కానీ గీతా కార్మికులు కానీ వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరి తరపు నుంచి మనం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ప్రభుత్వం అయితే ఎట్టకేలకు పింఛన్ల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఫేక్ అది అని చెప్పి పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టకండి. ఎందుకంటే మనం మాట్లాడేది ఎంతో కొంత ప్రజలకు ఉపయోగపడుతుంది. సో చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. జరుగుతున్నటువంటి పరిణామాలని చెప్పే ప్రయత్నం చేస్తాం తప్ప ఏదో వ్యూవర్షిప్ కోసమో ఏదో మాట్లాడే ప్రయత్నం కాదు. ప్రభుత్వం చెప్తేనే మేము మాట్లాడతాం. అంతకు మించి ఊరికే ఇక్కడ మాట్లాడాల్సినటువంటి పరిస్థితి లేదు కదా మాకు. సో దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఆసరా పింఛన్ల విషయంలో ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. చాలా మంది పింఛన్ల పెంపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఎదురు చూస్తున్నటువంటి రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వము ఇప్పుడు తాజాగా పింఛన్ల పెంపుకు ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కొంత సమాచారం అయితే మనకు అందుతూ ఉంది. అయితే ఆసరా పింఛన్ల విషయంలో మనం చూసుకుంటే కనుక వృద్ధులందరికీ కూడా దాదాపు 2016 రూపాయలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి 2016 రూపాయలనే ఇప్పుడు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్లకు కూడా 4016 రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చినట్టుగానే అవే డబ్బులని యథావిధిగా ఇస్తా ఉన్నారు తప్ప పెంచింది ఏమీ లేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయితే ఉంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో కూడా అనేక సందర్భాల్లో నేను మాట్లాడాను. నా వంతుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాను, పింఛన్లు ఎందుకు పెంచట్లేదు, ఎప్పుడు పెంచుతారని చెప్పి. సో ప్రభుత్వం మాత్రం ఎక్కడా కూడా ఒక నిర్ణయం తీసుకోలేదు. కాకపోతే ఇప్పుడు పింఛన్లు పెంచుతారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. సో అసలు పింఛన్లు ఎంత పెంచబోతా ఉన్నారు ఏంటనేది కనుక మనం మాట్లాడుకుంటే ఇక వృద్ధుల విషయానికి వస్తే ఇప్పుడు గీతా కార్మికులకు చేనేత కార్మికులకు అదేవిధంగా ఒంటరి మహిళలకు అదేవిధంగా ఇంకా ఎవరైతే ఎయిడ్స్ రోగులు ఉంటారో డయాలసిస్ రోగులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా 2016 రూపాయల పింఛన్ వస్తుంది. దివ్యాంగులకు 4016 రూపాయలు వస్తుంది. మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 44 లక్షల మందికి పింఛన్లు ఇస్తా ఉన్నారు. ప్రతి నెల కూడా పింఛన్లకు 1000 కోట్ల రూపాయలు ఇస్తా ఉంది ప్రభుత్వము. సో అయితే ఒకేసారి 4016 రూపాయలు వృద్ధులకు పెంచుతారా అనే ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఒకేసారి 4016 రూపాయలు అయితే పెంచే ఒక ఆలోచనలో లేదు. అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఒకేసారి 6000 రూపాయలు పెంచే ప్రయత్నం అయితే చేయట్లేదు. కాకపోతే ఒక 1000 రూపాయలు 500 రూపాయలు పెంచి ఇస్తాము అని చెప్పేసి అయితే ప్రభుత్వం చెప్తా ఉంది. 500 1000 రూపాయలు అంటే దశల వారీగా విడతల వారీగా పింఛన్లని పెంచుతామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరి మొదటగా 500 పెంచుతుందా 1000 రూపాయలు పెంచుతుందా తెలియదు. కాకపోతే 500 1000 రూపాయలు ఇప్పుడు ఉన్నటువంటి పింఛన్కు జత చేసి పెంచి ఇచ్చే ఒక ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే ప్రజలంతా కూడా ప్రభుత్వం పైన ఒక వ్యతిరేకతతో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి మరి ఖచ్చితంగా ఇప్పటికైనా పింఛన్లు ఇవ్వాలి, ఇప్పటికైనా పింఛన్లు పెంచాలి. లేకపోతే ప్రజలు ఇంకా కూడా మన ప్రభుత్వం పైన వ్యతిరేకత చూపెడతారు. ప్రభుత్వం ఒకవేళ ఎన్నికలు ఇప్పటికిప్పుడు వస్తే ఓడిపేస్తారని చెప్పి ప్రభుత్వం భావించి పింఛన్లను పెంచేటటువంటి ఒక కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొని వచ్చింది. సో మరి దీని ద్వారా విడతల వారీగా పెంచుతారట. విడతల వారీగా ప్రతి ఒక్కరికి కూడా పెంచి మొత్తం కూడా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేటటువంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. 6 గ్యారంటీలు ఇచ్చే ప్రయత్నం చేశారు. 6 గ్యారంటీలో కూడా 100 రోజుల్లో మొత్తం కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పారు. అయినప్పటికీ కూడా 100 రోజులు కంప్లీట్ అయినా కూడా 6 గ్యారంటీలు అమలు కాలేదు. ఆసరా పింఛన్లు అనేది చాలా కీలకమైనటువంటి హామీ. సో అటువంటి హామీనే కాంగ్రెస్ పార్టీ పెంచకపోవడంతో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మరి ఇప్పుడైతే పింఛన్లు పెంచుతాము, విడతల వారీగా మొత్తం కూడా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటాము, వృద్ధులందరికీ కూడా 4000 రూపాయల పింఛన్ని ఇస్తాము, అదేవిధంగా దివ్యాంగులందరికీ కూడా 6000 రూపాయలని ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వానికి కొంత ఇప్పుడు డబ్బులు లేవు, ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి అప్పులు ఉన్నాయి. అప్పులకే మిత్తులు కట్టడానికి డబ్బులు సరిపోతా ఉన్నాయి. కొంత డబ్బులకు ఇబ్బందిగా ఉంది, బడ్జెట్ లేదు కాబట్టి విడతల వారీగా ఇస్తాము. కొంత ఆసరా పింఛన్దారులు వృద్ధులు దివ్యాంగులు
దివ్యాంగులందరూ కూడా సహకరించాలి మాకు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కనుక మన పార్టీని ప్రజలందరూ కూడా ఓడిపేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ఉంటుంది, ప్రతిదీ కూడా తెలుస్తూ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా అదే ఆలోచనలో ఉంది. అన్నీ కూడా తెలిసినాయి కాబట్టి పింఛన్లు పెంచుతామనే ఒక ఆలోచన తెరపైకి తీసుకొని వచ్చింది. మరి పింఛన్లు పెంచితే కనుక ఎంత పెంచుతుంది ఏంటనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పటికైతే మనకు తాజాగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే ఒక 1000 రూపాయలు అయితే పెంచుతారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఒక 1000 రూపాయలు పెంచి వృద్ధులకు 3000, అదేవిధంగా దివ్యాంగులకు 5000 రూపాయల పింఛన్ అయితే ఇవ్వనున్నట్టుగా కొంత సమాచారం మనకు అందుతా ఉంది. మరి ఎంత పెంచుతారు, ఇంకా ఏంటి అంటే ఈ ఆసరా పింఛన్లలో ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది అధికారిక ప్రకటన ఎప్పుడు విడుదల చేస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆసరా పింఛన్ల విషయంలో మీరేమనుకుంటా ఉన్నారు, మీ అభిప్రాయం ఏంటి? చాలా రోజుల నుంచి కూడా ప్రజలంతా అడుగుతా ఉన్నారు పింఛన్లు ఎప్పుడు పెంచుతారని చెప్పి. సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక శుభవార్త అనే చెప్పొచ్చు, పింఛన్లు పెరుగుతూ ఉన్నాయని చెప్పొచ్చు. సో నేను కూడా కొంత ఒక క్వశ్చన్ మార్కే ఉంది నా ఫేస్లో, ఎందుకంటే ఇప్పటికీ ఇన్ని సందర్భాలు చెప్పినా కూడా పింఛన్లు మాత్రం పెరగలేదు. సో మరి మీరేమనుకుంటా ఉన్నారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ గ్రామంలో కానీ, మీ గల్లీలో కానీ, మీ బస్తీలో కానీ ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, ప్రభుత్వాన్ని మాట్లాడడానికి, మీ అందరి గొంతై ప్రభుత్వాన్ని అడగడానికి ఇక్కడ ఈ కొత్తూరు రమేష్ సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మరి మాట్లాడదాం, ముందు చూద్దాం ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుపోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.